పుణ్య విక్రయం చందమామ కథ. ఒక ఊళ్ళో సంబుడనే పేదవాడు ఉండేవాడు. వాడి భార్య పేరు గౌరీ. ఒక సంవత్సరం వానలు లేక పంటలు పండక రైతులు ఇబ్బంది పడసాగారు. సంబుడికి కూలి పని దొరకడం కష్టమైపోయింది. పట్నం వెళ్ళి ఏమైనా పని దొరుకుతుందేమో చూడమని గౌరీ సంబుడికి సలహా ఇచ్చింది. సంబుడు పట్నం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు వేకుజామున లేచి గౌరీ 5 జొన్న రొట్టెలు తయారు చేసింది. అందులో ఒకటి మాత్రం తన కోసం ఉంచుకుని మిగతా 4 మూట కట్టి భర్తకిచ్చింది. రొట్టె మూట తీసుకుని సంబుడు పట్నానికి బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి పక్కింటి శివానందుడనేవాడు తన ముసలి గుర్రాన్ని సంబుడికిచ్చి, అంత దూరం కాలినడకన పోవటం చాలా శ్రమ, నా గుర్రాన్ని తీసుకుపో, 1 నెల రోజుల తర్వాత నువ్వు తిరిగి వచ్చినా పర్వాలేదు అన్నాడు. సంబుడు శివానందుడిచ్చిన గుర్రం మీద పట్నం కేసి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వాడు ఒక నది దాపులకు చేరుకున్నాడు. అక్కడ వాడు గుర్రాన్ని పచ్చిక బీడిలో వదిలి కాళ్ళు చేతులు కడుక్కుని నది ఒడ్డునే ఉన్న ఒక బండరాయి మీద కూర్చుని రొట్టెలు తిందామని మూట విప్పాడు. ఆ సమయంలో బక్క చిక్కిన కుక్క ఒకటి వాడి దగ్గరకు వచ్చింది. దాన్ని చూస్తూనే అది బాగా ఆకలి బాధలో ఉన్నదని గ్రహించిన సంబుడు దాని ముందు ఒక రొట్టెను పడవేశాడు. కుక్క ఆ రొట్టెను క్షణాల్లో నమిలి మింగేసి తల ఎత్తి సంబుడికేసి ఆశగా చూడసాగింది. సంబుడికి దానిమీద చాలా జాలి కలిగింది. వాడు మూటలో మిగిలి ఉన్న 3 రొట్టెలను ఒకదాని తర్వాత ఒకటిగా కుక్క ముందు వేశాడు. కుక్క వాటిని ఆవురావురమంటూ తిని ఇక మూటలో రొట్టెలు లేవని తెలుసుకుని తృప్తిగా తోకాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంబుడు నదిలోని నీళ్లతో తన ఆకలిని చల్లార్చుకుని మళ్లీ గుర్రం ఎక్కి పట్నం కేసి తిన్నగా ప్రయాణం సాగించి చీకటి పడే వేళకు పట్నం చేరుకున్నాడు. ఆ రాత్రికి వాడొక ధర్మసత్రంలో బస చేశాడు. మర్నాడు ఉదయమే వాడు పని కోసం వెతుకుతూ 4 వీధులు తిరిగాడు. సాయంకాలం కావస్తున్నా ఎక్కడా వాడికి కూలి పని దొరకలేదు. చేతిలో చిల్లు గవ్వలేదు. వాడు నిరాశతో ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒకచోట చాలామంది జనం గుమిగూడి ఉండడం కంటబడింది. సంబుడు ఆ జనం దగ్గరకు పోయి వాళ్లల్లో ఒకణ్ణి సంగతేమిటని అడిగాడు. అక్కడ కుబేర్ మిత్రుడనే కోట్లకు పడగలెత్తిన మహాసంపన్నుడొకడు పుణ్యం కొంటున్నాడు. ఆ చుట్టూ చేరిన జనం తమ తమ పుణ్యాలను అమ్మవచ్చిన వాళ్ళు. ఇది విని సంబుడు ఆశ్చర్యపోయి కొంచెంసేపు తన దగ్గర అమ్మటానికి పుణ్యం ఏమైనా ఉన్నదా అని ఆలోచించాడు. వాడికి తమ ఊళ్ళో తండ్రి తవ్వించిన బావి గుర్తుకు వచ్చింది. వాడు కుబేర్ మిత్రుడి ముందుకు పోయాడు. ఆయన సంబుడికేసి పరీక్షగా చూసి, నువ్వు అమ్మదలిచిన పుణ్యం ఏమిటి అని అడిగాడు. సంబుడు తన తండ్రి తవ్వించిన బావి సంగతి చెప్పాడు. కుబేరమిశ్రుడు అది వింటూనే చిన్నగా నవ్వి, ఆ పుణ్యం నీ తండ్రికే చెందుతుంది, నువ్వు చేసుకున్న పుణ్యం ఏమీ లేదా అని అడిగాడు. అందుకు సంబుడు విచారంగా, నేను కూలీ నాలీ చేసుకుని పట్టపోసుకునేవాణ్ణి, అలాంటి నేను పుణ్యకార్యాలేం చేయగలను అన్నాడు. కుబేరమిశ్రుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని, ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకునే శక్తి నాకున్నది. నిన్నటి రోజున ఆకలితో నకనకలాడిపోతున్న ఒక కుక్కకు 4 రొట్టెలు ఆహారంగా ఇచ్చి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. నువ్వు అమ్మదలుచుకుంటే అందులో 1 రొట్టె పుణ్యం మాత్రమే నేను కొనగలను అన్నాడు. ఇది విని సంబుడు ఆశ్చర్యపోతుండగా కుబేరమిశ్రుడు 1 రొట్టె తెప్పించి వాడితో, 1 రొట్టె పుణ్యం ఇందులోకి రావాలని మనసులో అనుకుని ఈ రొట్టెను తాకు అని చెప్పాడు. సంబుడు అలాగే చేశాడు. అప్పుడు కుబేరమిశ్రుడు రొట్టెను త్రాసులో ఒక వైపున పెట్టి రెండో వైపున తన ముందు గుట్టపోసి ఉన్న బంగారు నాణేలను దోసిళ్లతో పోశాడు. అయినా ఆ బంగారం రొట్టెకు సరితూగలేదు. ఇది చూసి ఆయన చిరునవ్వు నవ్వి తన మెడలోని రత్నాల హారాన్ని త్రాసులో వేశాడు. ఇప్పుడు రొట్టెకు బంగారం వేసిన త్రాసు సరితూగింది. ఈ విధంగా 1 రొట్టె పుణ్యాన్ని కుబేరమిశ్రుడికి దారిపోసి ధనం మూటను గుర్రంపై వేసుకుని సంబుడు తన ఊరికేసి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఒకచోట గుర్రం ఒక మడుగు పక్కగా పోతూ కాలు జారి మడుగులో పడి అక్కడ ఉన్న ఊబిలో చిక్కుకుని కూరుకుపోసాగింది. ఈ సమయంలో అటుగా వస్తున్న సన్యాసి ఒకడు ఇది చూసి సంబుడితో, వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఇది ఒక శాపగ్రస్తమైన ఊబి. నువ్వు చేసిన పుణ్యం ఏదైనా దారపోస్తే ఈ ఊబిలోంచి గుర్రంతో పాటు నువ్వు ప్రాణాలతో బయటపడగలవు అని చెప్పాడు. వెంటనే సంబుడు, నేనొక రొట్టె పుణ్యాన్ని వదులుకుంటున్నాను అన్నాడు పెద్దగా. గుర్రం వెంటనే ఊబిలోంచి కొంచెం పైకి వచ్చింది. తర్వాత వాడు మిగిలిన 2 రొట్టెల పుణ్యాన్ని కూడా
వదులుకుంటున్నట్లు చెప్పాడు. అయినా గుర్రం మోకాళ్ల లోతు వరకు ఊబులోనే ఉన్నది. అప్పుడు సన్యాసి శంభుణ్ణి, నీ దగ్గర ఏ పుణ్యఫలమో మిగిలిలేదా అని అడిగాడు. ఇందుకు శంభుడు, స్వామి లేకేం అంటూ గుర్రం మీద ఉన్న ధనం మూటని సన్యాసికి చూపి దాన్ని ఎత్తి ఊబిలోకి విసిరివేశాడు. ఆ మరుక్షణం సన్యాసితో పాటు ఊపి ఉన్న మడుగు కూడా మాయమైంది. శంభుడు అబ్బురుపాటుతో దిక్కులు చూస్తున్నంతలో ఒక దేవత ప్రత్యక్షమై శంభుడితో, నేను ధర్మదేవతను, నీ దయాగుణం మెచ్చదగింది. నువ్వు ఆకలితో ఉండి ఒక కుక్కకు నీ వద్ద ఉన్న రొట్టెలన్నీ ఆహారంగా ఇచ్చావు. అంతేకాదు, ధనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే మూర్ఖత్వం నీలో లేదు. నేటి నుంచి ధనధాన్యాలతో తొలుదూగుతూ దాన ధర్మాలు చేస్తూ నాకు సంతోషాన్ని కలిగించు అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. ఆ మరుక్షణంలో శంభుడికి ధనం మూట గుర్రం మీద కనిపించింది. వాడు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి తనకు లభించిన ధనంతో పొలాలు కొని వ్యవసాయం చేసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి సహాయపడుతూ నలుగురిలోనూ ధర్మాత్ముడన్న పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.